తాగడానికి మీకేం కావాలి? విస్కీ. మీరు ఎందుకు అలా అన్నారు? ఏమన్నాను? దారుణంగా ఉందన్నారు. మీ కథలో ఆ కథాపాత్ర ఓ సీరియల్ కిల్లరా? ఆ, ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన ఒక హత్య గురించే కదా మీరు ఈ పుస్తకాన్ని రాశారు? అవును. అప్పుడు టీవీ న్యూస్ పేపర్లు అన్నింటిలోనూ ఆ వార్తలే వచ్చాయి. నేను ఒక విమర్శ చేయనా మీ సమ్మతంతో? మీ లెక్క ప్రకారం ఆ వ్యక్తి చేసిన 6 హత్యలు 6 కాదు 5 హత్యలే. 5 హత్యలు. దాని వెనక దాగున్న కారణం పగ. ఎవరి మీద? అమ్మాయిల మీద. అమ్మాయిలపై పగ. అది ఎలా చెప్పగలిగారు? హత్య చేయబడ్డ 5గురు అమ్మాయిలు కాబట్టి వాళ్ళని చాలా దారుణంగా టార్చర్ చేశారు. అంతేకాకుండా వాళ్ళ జుట్టు, ఆ 5గురు అమ్మాయిల తల జుట్టుని షేవ్ చేశారు. ఇలా చేశాడంటే పగ, కోపం కాకుండా ఇంకేమై ఉంటుంది? ఉండొచ్చు, కానీ ఆ పగకు వెనుకున్న ప్రతీకారం మీరు రాసిన దాంట్లో సరిగ్గా లేదు. నేనెలా అంటే ఇటువంటి విషయాల్లో నేను ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. మా అమ్మ. అండ్ వి నో వెరిటాస్. అందులో నిజం దాగుంది. మిస్టర్ అలెక్స్, మానసికంగా చూస్తే మీరు రాసిన బుక్లో ఒక విషయం మిస్ అవుతుంది. ఆ హంతకుడెవరో సరైన కారణం లేదు. ఇందులో మొదటి విషయం, ఇదొక క్రైమ్ థ్రిల్లర్, సైకోజిక్ థ్రిల్లర్ కాదు. పగే కారణమని కథలో స్పష్టంగా ఉంది. ఇంతవరకు చదివిన వాళ్ళకి అది సమస్య కాలేదు. మిస్టర్ అలెక్స్, మీలాంటి ఒక యువ కథా రచయితతో మాట్లాడాలని నాకు ఎప్పటి నుంచో ఒక ఆశ ఉండేది. నాకు కొన్ని సందేహాలున్నాయి. మీరు రాసిన కథలో ఉన్న ఆ హంతకుడు మనలో ఒకడై ఉండొచ్చు. అలా ఉండుంటే వాడిని చూడకుండా వెళ్ళకూడదు. అమ్మాయిలపై ఉన్న పగే ఆ హత్యల వెనక దాగున్న కారణమైతే దాన్ని సరిగ్గా రాయాలి. అవమానం, ఆడవాళ్ళు కాబట్టి అవమానం. ఉండొచ్చు, కానీ పగే కాకుండా వేరే కారణాలు కూడా ఉండొచ్చు. ఇంకేం కారణాలుంటాయి? ఆశ, ఆవేశం, స్త్రీల శరీర సౌష్ఠవాలపై మానసికంగా కృంగిపోయిన వాళ్ళు. ఈ హత్య గురించి నేను పేపర్లో చదివాను. తర్వాత మీరు రాసిన పుస్తకం. నాకు సంబంధించి ఆ హత్య వెనుక దాగున్న కారణం పగ కాదు, ఆవేశం. ఆసక్తి ఒక్కటితో ఒకరు మరొకరిని చంపుతారని నేను అనుకోను. సెక్షువల్గా తనకేమైనా ప్రాబ్లమా? లేదు. చనిపోయిన వాళ్ళు ఎవరూ బలాత్కారానికి గురి కాలేదు. దానికి ఎవరూ ఎర కాలేదు.